హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు చూసుకున్నట్లయితే మార్కెట్లో నేను ఈ 487.50 రూపీస్ లాస్ అయ్యాను. చూడండి, కనిపిస్తుంది కదా మీకు. ఫ్రెష్గా చూడండి, ఓకేనండి. ఎక్కడ లాస్ అయ్యాను అనేది మీకు చూపిస్తాను. మార్కెట్ ఇంకా రన్ అవుతుంది ఫ్రెండ్స్. నేను లాస్ అయింది నిఫ్టీ 50లో అండి. నిఫ్టీ 50 ఈరోజు మంగళవారం, ట్యూస్డే, ఇంకా 2 డేస్ ఉంది ఎక్స్పైరీకి. సో నేను ఇక్కడ కన్సోల్ అవుతుంది కదా మార్కెట్, ఈ లెవెల్లో కన్సోల్ అవుతున్నప్పుడు మనము మార్కెట్లో బై కానీ సెల్ కానీ ఏ పొజిషన్ తీసుకున్నా మనము టైం డీకే వల్ల లాస్ అవుతామండి ఖచ్చితంగా. సో ఇది డిలీట్ చేస్తాను. సో మనము ఎప్పుడైనా మార్కెట్ బ్రేక్ అవుట్ ఈ లెవెల్స్లోనే ట్రేడ్ చేస్తే మనకి మంచి లాభాలు కనిపిస్తాయి. కానీ మనం ఏం చేస్తామండి, చాలామంది చేసే తప్పు ఏంటి అంటే, మార్కెట్లో వాళ్ళు చాలామంది చేసే పొరపాటు ఏంటి అంటే తెలియకపోవడం. ఎప్పుడు ఎక్కడ బై చేయడం, ఎప్పుడు సేల్ చేయడం అనేది తెలియాలంటే ముందుగా మనము ఒక 1 year 2 years మనం తెలుసుకోవాలి మార్కెట్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో అది తెలియకనే మనము లాస్ అవుతాము. మనము ఈ లెవెల్లో చూడండి, మార్నింగ్ టైంలో మనకు గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఈ లెవెల్లో ఓపెన్ అయ్యి కంటిన్యూగా మనకి అప్ సైడ్ వెళ్ళింది. చూడండి, ఈ లెవెల్ వరకు అప్ సైడ్ వెళ్ళింది, ఈ లెవెల్ వరకు, ఓకేనా అండి. ఇది రెసిస్టెన్స్ మనకి ఈ లెవెల్లో మనకు అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ ఏం జరిగింది, ఈ లెవెల్లో వెళ్ళి మళ్ళీ డౌన్ అయింది. అంటే ఈ పొజిషన్లో మనకు కన్సోల్డ్ అయింది మార్కెట్. కన్సోల్డ్ అయ్యి ఏం జరిగింది, మళ్ళీ పైకి వెళ్ళి ఈ రెసిస్టెన్స్ని తాకి మళ్ళీ కిందికి వచ్చింది. సో ఇంకా టైం ఉందండి, ఎంత అవుతుంది టైం, 3:23. సో ఇంకా 6 minutes ఉంది మార్కెట్. అలా జరిగిందండి. ఇవన్నీ నేను రిమూవ్ చేస్తాను. 1 minute. రిమూవ్ ఇండికేటర్స్ టోటల్లీ ఇట్స్ రిమూవ్డ్. సో మనము కన్సోల్డ్ అయిన మార్కెట్లో మనము ఎంత చేసినా మనకు వేస్ట్ అండి. ఎందుకంటే కన్సోల్డ్ జరిగినప్పుడు మనకు టైం డీకే వల్ల మనం పూర్తిగా లాస్ అవుతాము. సో రేపటి మార్కెట్ చూసుకున్నట్లయితే రేపటి అనాలసిస్ ఏంటి అంటే, ఈ లెవెల్ హారిజాంటల్ లైన్కి ఇస్తాను. ఈ లెవెల్ ఉంది కదండి, ఈ లెవెల్ బ్రేక్ డౌన్ చేస్తే మనకు చిన్న ఆపర్చునిటీ వస్తుంది. ఈ లెవెల్లో మళ్ళీ ఇక్కడికి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, ఈ లెవెల్ వరకు. సో వెయిట్ చేయాలంటే ఈ లెవెల్ మనకు మార్నింగ్ ఎక్కడ ఓపెన్ అవుతుందో చెప్పలేము. ఈ లెవెల్ ఓపెన్ అయినా కన్సోల్డ్ అయ్యి కిందికి వెళ్ళినా అలాగే ఈ లెవెల్లో ఓపెన్ అయ్యి ఈ రెసిస్టెన్స్ బ్రేక్ చేసినా మనకు పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఆర్ కిందికి ఈ లెవెల్లో బ్రేక్ చేసినా కిందికి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎప్పుడైనా మార్కెట్ త్రీ సైడ్ చూడాలండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, లేకపోయినా మనం ఒక విధంగా రేపు వెనస్డే కాబట్టి మనకు సో కన్సోల్డ్ అయినా అవ్వచ్చు మార్కెట్. ఈ లెవెల్లో ఓపెన్ అయినా కన్సోల్డ్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఈ లెవెల్ ఓపెన్ అయినా కిందికి వచ్చి మళ్ళీ కన్సోల్డ్ అయ్యి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ ఒక ఛాన్స్ ఉంది, అండ్ 22,335 దగ్గర ఒక ఛాన్స్ ఉంది. సో ఈ 2 ఛాన్సెస్ని మనము చూసుకోవాలండి. ఈ లెవెల్ ఒకటి అండ్ ఈ లెవెల్స్ అంటే బెస్ట్ లెవెల్స్ అండి. 22,106 ఒకటి అప్ సైడ్కి, డౌన్ సైడ్కి ఏమో 22,035కి 2 అండి. ఇది ఫ్రెండ్స్ మార్కెట్లో మనకు లెవెల్స్ అనేది. ఇంకేమైనా ఉంటే అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.